నేనెవరో తెలుసా? మంత్రి పిఏ బంధువునని రుబాబు చేస్తాడట ఆ అధికారి. వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తూ రాజకీయ పలుకుబడితో ఒంగోలు మెప్మాలో దూరాడు. పట్టణ పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని పక్కన పెట్టి ధనవంతుడు ఎలా అవ్వాలనేది అతని కలాట. ఆ కలను సహకారం చేసుకునే క్రమంలో నాయకులతో కుమ్మక్కై నకిలీ మెప్మా గ్రూపులు క్రియేట్ చేసి కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీశారట. ఆ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి బయట పెట్టడంతో ఒక్కసారిగా జిల్లాలోని ముఖ్య నేతలతో పాటు జిల్లా ప్రజలు, అధికారులు ఉలిక్కిపడ్డారట. ఒంగోలు మెప్మాలో చరిత్రలో ఇదే అతిపెద్ద స్కామ్ అన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకు ఒంగోలు మెప్మాలో గజ దొంగలు ఎలా ఎంటర్ అయ్యారు? పేదల సొమ్మును ఎలా దోచుకుంటున్నారు? వీరి వెనుక ఉన్న రాజకీయ అండదండలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తుంటాయి. వాటిలో డ్వాక్రా గ్రూపులు ఒకటి. పట్టణ ప్రాంతాల్లో మెప్మా, పల్లె ప్రాంతాల్లో DRDA ఆధీనంలో ఈ డ్వాక్రా గ్రూపులు ఉంటాయి. ఈ డ్వాక్రా గ్రూప్ సభ్యులకు లోన్లు ఇప్పించడం, వారిని ఆర్థికంగా బలోపేతం చేయటం ముఖ్య లక్ష్యంగా ఇవి పనిచేస్తుంటాయి. అయితే ఒంగోలు పట్టణంలో పేదరిక నిర్మూలన కోసం పనిచేయాల్సిన మెప్మా నిండా అవినీతిలో మునిగిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఒంగోలు మెప్మాలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, మెప్మా డిపార్ట్మెంటులో జరిగిన అతిపెద్ద కుంభకోణంగా పక్కా ఆధారాలతో స్థానిక ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యులు కూడా దృష్టి పెట్టారట. అయితే ఈ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ శాఖలోని ఓ ముఖ్య అధికారిగా చెప్పుకుంటున్నారు. ఆయన తన వెనుక మంత్రి నారాయణ పిఏ ఉన్నాడు అని చెప్పుకోవడం గమనార్హం. మా బంధువే మంత్రి నారాయణ పిఏ అని జిల్లాలో ఉన్న ఇతర శాఖల అధికారులకు గొప్పలు చెప్పుకోవటం, తన శాఖలోని కింది ఉద్యోగులను భయపెట్టడం చేస్తుంటాడట. పిఏ తన బంధువు అనేది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. కానీ ఈ ప్రాపగాండతో అసలు కథ ప్రారంభమైందట. ఒంగోలు మెప్మాలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పెద్ద రచ్చ. అయితే ఈ కుంభకోణంలో లాభపడింది రాజకీయ నాయకుల సహచరులు, నష్టపోయింది మాత్రం కట్టిక పేద ప్రజలు. మహిళా గ్రూపులకు తెలియకుండా కోట్ల రూపాయలు కొట్టేసిన గజ దొంగలు జల్సాలు చేస్తుంటే లోన్ అమౌంట్ చెల్లించాలనే బ్యాంకు నోటీసులతో బాధితులు లబోదిబ్బమంటున్నారు. పేదరిక నిర్మూలన కోసం పనిచేయాల్సిన మెప్మా పేదరికం పెంపుదల కోసం పనిచేయటం అంటే ఇదే మరి. దీనికి సహకరించింది ప్రభుత్వ ఉద్యోగులు. దీంతో ఈ స్కామ్లో ఎవరెవరు ఏ పాత్రలు పోషించారు, ఎలా పోషించారు అనేది వింటే కళ్ళు బయర్లు గమ్మాల్సిందే. అంత పకడ్బందీగా చేశారా అని అందరూ ముక్కును వేలేసుకుంటారు. రాజకీయ నాయకులు, వారి అనుయాయులు అధికారులతో కుమ్మక్కై ఫేక్ డ్వాక్రా గ్రూపులు క్రియేట్ చేసి కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. డ్వాక్రా గ్రూపులను ఆర్పీలు పర్యవేక్షిస్తుంటారు. వీరిపై కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉంటారు. ఈ సీఓలు ఆర్పీల విధులను పర్యవేక్షిస్తుంటారు. మళ్లీ వీరిపై సిటీ మిషన్ మేనేజర్లు ఉంటారు. వీళ్లు ఆర్పీలను, సీఓలను పర్యవేక్షించటం, మీటింగ్లు పెట్టడం, రుణాల మంజూరు, రికవరీ అంతా పర్యవేక్షిస్తుంటారు. వీరందరికీ ముఖ్య పీడీ ఉంటారు. ఇది ప్రొసీజర్. అయితే ఈ ఒంగోలు మెప్మాలో జరిగిన కుంభకోణంలో ప్రతి ఒక్కరి పాత్ర ప్రత్యక్షమేనట. ఈ కుంభకోణంలో నిరక్షరాస్య మహిళలే వీరి టార్గెట్. ఆల్రెడీ గ్రూపుల్లో ఉన్న మహిళలకు మాయమాటలు చెప్పి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ మార్చాలి, ఇలా ఏవేవో అబద్ధపు మాటలు చెప్పి వారి ఆధార్ కార్డులో డాక్యుమెంట్లు తీసుకుని బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసి వారికి తెలియకుండా ఒక్కొక్క గ్రూపు నుంచి 10 లక్షలు, 20 లక్షలు ఇలా సాధ్యమైనంత వరకు లోన్లు తీసుకుని పంచుకున్నారట. అయితే ఈ కుంభకోణం కోట్ల రూపాయల్లో జరిగిందని టాక్ నడుస్తోంది. ఇందులో ఆర్పీల నుంచి పీడీల వరకు అందరి పాత్ర ఉన్నట్లుగా మెప్మా సిబ్బంది చెప్పుకుంటున్నారు. ఈ బోగస్ గ్రూపులు ఏర్పాటు చేసిందంతా స్థానిక రాజకీయ నాయకుల అనుయాయులే అనేది ఇప్పుడు మంటలు పుట్టిస్తున్న టాక్. రాజకీయ నాయకుల పలుకుబడిని ఉపయోగించుకుని ఈ మెప్మాలోని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి బోగస్ గ్రూపులు ఏర్పాటు చేయించి వచ్చిన లోన్ల నుంచి తలా కొంత భాగం పంచుకుని కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు అనేది ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్. అయితే ఈ స్కామ్ బయటపడటానికి ఒంగోలులో పనిచేస్తూ హెడ్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోయిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి సహచరులతో మాటామంతి సందర్భంలో ఒంగోలు నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇక్కడికి వచ్చావు అనే టాపిక్లో అక్కడ పెద్ద పెద్ద కుంభకోణాలు జరుగుతున్నాయి. ఆ ముఖ్య అధికారి వసూళ్లన్నీ నాతోనే చేయిస్తున్నాడు, ఎప్పటికైనా నేనే ఇరుక్కుంటాను అనే భయంతోనే తాను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చానని ఆయన చెప్పిన మాటలు ఆ చెవిన ఈ చెవిన పడటం, ఈ విషయం ఒంగోలులోని ప్రధాన అధికారికి తెలిసి ఆ అధికారి విషయం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో తన అధికారాన్ని, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆ కాంట్రాక్టు ఉద్యోగిని భయపెట్టే ప్రయత్నం చేయడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టి విషయం మొత్తం బయటికి వచ్చి ఇప్పుడు జిల్లాలో రచ్చరచ్చ అవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు కూడా దీనిపై ఫోకస్ పెట్టారట. గత ప్రభుత్వంలో కూడా ఇదే మెప్మాలో ఇలాంటి కుంభకోణమే జరిగితే విచారణ జరిపించి 5 ఆర్పీలను సస్పెండ్ చేశారు.
సీఓలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆర్పీలను సదరు అధికారి మళ్లీ విధుల్లోకి తీసుకున్నాడు. అందుకు పెద్ద మొత్తంలో చేతులు తడిపారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విజిలెన్స్ అధికారులు ఈ అధికారి వద్దకు వెళ్లి మీ కార్యాలయంలో ఫైల్స్ చెక్ చేయాలని అడిగితే సదరు అధికారి వారితో వాగ్వాదానికి దిగి నేనెవరో మీకు తెలుసా, నా వెనక ఎవరున్నారో తెలుసా అని బెదిరించే ప్రయత్నం చేశాడట. అప్పుడే అతనిపై వస్తున్న ఆరోపణలపై, అతని తీరుపై విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారని కూడా అంటున్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ అవినీతి అధికారిని సీట్లో కూర్చోబెట్టే విచారణ జరిపించడం ఏంటన్న ప్రశ్న వస్తోంది. కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే వార్తలు వస్తుంటే ఇంతవరకు జిల్లా కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్న కూడా వస్తోంది. ఇప్పటికైనా స్థానిక అధికారిని విధుల నుంచి దూరం పెట్టి కమిటీతో విచారణ జరిపించి ఈ కుంభకోణంలో ఎవరెవరున్నారు, ఎన్ని కోట్ల మేర కుంభకోణం జరిగింది అనే విషయం తేల్చి లాభం పొందిన వారి వద్ద నుంచి ఆ డబ్బు మొత్తం రికవరీ చేసి నష్టపోయిన పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పూట గడవని నిరుపేదలకు బ్యాంకుల నుంచి లక్షల రూపాయల బకాయిలు ఉంది, మీరు కట్టండి అని నోటీసులు వస్తుంటే లబోదిబోమంటున్నారు. గ్రీవెన్స్లో ఈ ఫిర్యాదులు కలెక్టర్ వద్దకు వెళ్లనివ్వకుండా ఉండేందుకు సదరు అధికారి ఓ టీంని కూడా గ్రీవెన్స్లో పెట్టేవాడట. తమ సిబ్బందితో ఫిర్యాదులను దారి మళ్లించి తమ వద్దకు తెప్పించుకుని సెటిల్మెంట్లు చేసేవాడట. అసలు ఈ సదరు అధికారి నిజంగా మంత్రి నారాయణ పిఏకి బంధువా కాదా అనేది కూడా నిగ్గు తేల్చాలని సిబ్బంది అంటున్నారు. అంతేకాకుండా మంత్రి నారాయణ పేరు చెప్పి చేసిన అరాచకాలేమైనా ఉన్నాయా అనేది కూడా విచారించాలని అంటున్నారు. ఈ స్కామ్లో బలిపశువులయ్యింది నిరక్షరాస్యులు, నిరుపేద ప్రజలు. వీరి పేరుతో నకిలీ డ్వాక్రా గ్రూపులు సృష్టించి లోన్లు తీసుకున్న వారి పేర్లనైనా విచారణ అధికారులు బయటపెడతారా లేదా అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. గతంలో మాన్యువల్గా డ్వాక్రా గ్రూపులు ఉండేవి. ప్రభుత్వం ఓ ప్రత్యేక యాప్ని తీసుకొచ్చింది. మరి ఈ యాప్ల ద్వారా కాకుండా మాన్యువల్గా ఎందుకు చేశారు అనేది కూడా ఇక్కడ విచారించాల్సిన అంశం. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్పందించారు. ఈ కుంభకోణంలో ఎంత పెద్దవారున్నా వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే మంత్రి నారాయణకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా ఎమ్మెల్యే చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ మధ్యలో ఇటువంటి గజ దొంగల ముఠాల వల్ల పథకాల లక్ష్యం నీరుగారుతోంది. ఇలాంటి క్రిమినల్స్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అవినీతి సొమ్ము మొత్తం వీరి వద్ద నుంచి రికవరీ చేయాలని కోరుకుంటున్నారు స్థానిక ప్రజలు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి సదరు అధికారిని పక్కనబెట్టి ఓ కమిటీ వేసి నిజాన్ని నిగ్గు తేల్చి జరిగిన అవినీతిని ప్రజల ముందుంచాలని కోరుకుంటున్నారు.